మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదివాసులకు ఒక మాట ఇచ్చారు. ఆ మాట ఏంటంటే, జీవో నంబర్ 3 రద్దయిపోయింది కాబట్టి జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తానని ఆదివాసులకైతే ఒక మాట ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా జీవో నంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో అయితే తీసుకొని రావడం లేదు. ఒక డిఎస్సి కూడా కంప్లీట్‌గా ఏర్పాటు చేసేశారు. అందులో 5,000 ఉద్యోగాల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు కోల్పోయారు. ఇది ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతోనే ఆదివాసులు ఏం చేశారంటే, ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని ఈ యాత్రనైతే ఆదివాసులు షెడ్యూల్ ప్రాంతం అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియాస్ ఎంతైతే ఉందో అదంతా కూడా తిరిగి వీళ్ళు సత్యాగ్రహ యాత్ర అనేటువంటిది చేపట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఆదివాసులు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారో ఒక్కసారి మనం చూద్దాం. చెప్తున్నాం, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఆ ప్రభుత్వం మీద ఆ పార్టీ మీద ఉన్నటువంటి గౌరవంతో ఇప్పటి వరకు చాలా శాంతియుతంగా మేము ముందుకు ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా తీసుకెళ్లడం జరిగింది. కానీ ఏదైతే మా ప్రాంతంలో మా పిల్లల్ని నిరుద్యోగ ఉత్పత్తి కేంద్రాలుగా పనిచేస్తున్నటువంటి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలు అవసరమైతే మీరు చర్యలు కానీ తీసుకోకపోతే మేము ఖచ్చితంగా ఈ పాఠశాలలన్నీ కూడా నిర్వాధికంగా మేము మూసివేస్తామనేటటువంటి విషయాన్ని మీ అందరి ముందు మేము తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే ఈ రోజు గవర్నమెంట్ చెప్తుందో ఈ పాఠశాలల్లోకి వచ్చి చదువుకుంటే మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది, మీకు తెలివి వస్తుంది, ఉద్యోగాలు వస్తుంది, ఉపాధి వస్తుంది అని చెప్పేసి మీరు తీసుకొచ్చి అక్కడ 20-30 సంవత్సరాల ఆ పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి నిరుద్యోగులను తయారు చేస్తున్నారు. అదే పాఠశాలలు నాన్ ట్రైబల్స్ కి ఇక్కడ చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఈ ప్రాంతంలో తీసుకొచ్చి అది ఉపాధి కేంద్రాలుగా మీరు నాన్ ట్రైబల్స్ కి ఉంచుతున్నటువంటి పరిస్థితుల్లో మేము గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి గత్యంతరం లేని పరిస్థితి వచ్చిందనేటటువంటిది మీకు ఈ సందర్భంగా చెప్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే జూన్ లో పాఠశాలల రీఓపెనింగ్ వరకు ఉద్యోగ నియామకాల చట్టం చేసి ఈ ఉద్యోగాలన్నీ కూడా మాకు తిరిగి ఇవ్వకపోతే మేము నిర్వాధికంగా పాఠశాలలు మూసి ఉంచడమే కాకుండా మరి ప్రభుత్వ వ్యవస్థలు కూడా ఏజెన్సీలో పని చేయకుండా మేము ఆ పని మేము చేస్తామని చెప్పి ఇదండి. ఈ రకంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాట పాలకులు నిలబెట్టుకోలేకపోతే ప్రజలు ఎక్కడైనా సరే తిరగబడతారు, ప్రశ్నిస్తారు. కాబట్టి పాలకులు ఈ విషయాన్ని గమనించి ఆదివాసులకు ఏదైతే రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులు ఏదైతే ఉందో, చట్టాలు ఏదైతే ఉందో సక్రమంగా అమలు పరుస్తారని సవినయంగా మీ అందరికీ కోరుతా ఉన్నాను. జై హింద్.